దేవుని నామానికే స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? వీళ్ళారా యూట్యూబ్లోని స్టాటస్లోని వీక్షించేటటువంటి నా ప్రియ వీక్షకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. మరి ఈరోజు ఒక జ్ఞానయోక్తి కలిగినటువంటి మాట మీకు చెప్పాలని మీ ముందుకు వచ్చాను. అదేంటంటే బైబిల్లో సామెతల గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగా వ్రాయబడి ఉందని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగు చేసినవే. వీళ్ళరా చూడండి, ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. వీటిని దేవుడు తల్లి గర్భంలో ఉండగానే మనకి దయచేస్తాడు. కన్నులు, చెవులు అద్దెకి తెచ్చుకోగలమా? అద్దెకి తెచ్చుకొని మన శరీరాన్ని తగిలించి జీవించగలమా? కాదు కదా. అందుకే యేసు క్రీస్తు ప్రభు తల్లి గర్భంలో ఉండగా ఈ రెండింటిని కూడా దేవుడు దయచేసినందుకు ఆయనకి ఎప్పుడైనా స్తోత్రం చెప్పావా? యేసు ప్రభా, నువ్వు మంచి దేవుడు అని చెప్పావా? ఆ కళ్ళును వాడుకుంటున్నావు, ఆ చెవులు వాడుకుంటున్నావు. మరి ఎప్పుడైనా ఈ విషయాన్ని గురించి ఆలోచన చేస్తావా? ప్రియులారా, ఒక విషయం చెప్తాను. మరి దేవుని వాక్యం చెప్తుంది, నీ దేహమునకు దీపము కన్నే అంటుంది. కనుక మనము కన్నుతో దేన్ని చూస్తామో అవే మన హృదయంలో ముద్రించబడతాయి. దాని ద్వారానే మన హృదయంలో పాపాన్ని చూస్తే పాపము గూడు కట్టుకుంటుంది. అయితే నీ కన్నులతో ఎటువంటి వాటిని చూస్తున్నావు? చూడకూడని దృశ్యాలు చూస్తున్నావా? నీ చెవులతో వినకూడనటువంటి వాటిని చూస్తున్నావా? దేవునికి ఎప్పుడు ఎక్కడ ఇష్టం కానటువంటి ఆ దృశ్యాలు, ఆ మాటలు వింటూ నీ యొక్క చెవిని, కన్నులను, హృదయాన్ని కూడా పాడు చేసుకుంటున్నావా? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, సంసోను అనేటువంటి పరాక్రమశాలి బలవంతుడు ఉన్నాడు. ఆయన ఇలా కన్ను ద్వారా ఒక దెలీలా అనేటువంటి ఆమెను చూసి మోహించి ప్రేమించి బలాన్నంతటిని కూడా, బలములో ఉన్న రహస్యాన్నంతటిని కూడా చెప్పి ఆ కన్నులే ఓడదీసేటటువంటి పరిస్థితికి వచ్చాడు. చూసారా? ఎందుకు అనంటే తన కన్నును ఆశించిన దాన్ని చేశాడు గనక. ఆ కన్నులే లేకుండా ఆ ఫిలిష్తీయులు తన కన్నులను ఓడదీసేసి మరి గానుగ త్రిప్పుచు అతని చేత వెట్టి చాకిరి చేయించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన కన్నును, పరిశుద్ధమైన వాటిని చూడు. దేవునిని చూడడానికే నీకు కన్నులు ఇచ్చాడు. దేవుని వాక్యం వినడానికే నీకు చెవులు ఇచ్చాడు. ఈ సత్యాన్ని గుర్తిస్తావని ఈ వాక్యం ద్వారా నీకు తెలియపరుస్తూ దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. మీరందరూ దీవించబడుదురు.